మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. We welcome you all in the name of Jesus Christ of Nazareth to hear the voice of God from the throne of grace. Thanks be to Father Jehovah for his love, for his grace upon each one. దేవుని యొక్క ప్రేమ ఇంతవరకు మనందరిపైన ఉంచి మనలందరినీ సురక్షితంగా ఉంచి సజీవ సాక్షులుగా ఉంచినందుకు మన తండ్రి అయిన యెహోవాకు యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని ప్రాంతాలలో నుండి అన్ని దేశాల నుండి యేసయ్య మాటలు వినటానికి సిద్ధపడిన మీ అందరిని బట్టి, ప్రార్థనలు చేస్తున్న మీ అందరిని బట్టి, కానుకలు సమర్పిస్తున్న మీ అందరిని బట్టి, సంఘములన్నిటిని బట్టి యేసయ్యకు స్తోత్రాలు. సంఘముల తరపున, మిషన్స్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, హెవెన్. నేటి అంశము పరలోకము. Who is in heaven? Let us find out few questions, few answers for the few questions. Who is in heaven? Secondly, who proclaimed about the kingdom of God? Thirdly, what is happening in heaven? Fourth question, who had seen the heaven? Fifth question, who will go to heaven? 5 ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. వాటికి సమాధానాలు తెలుసుకోవటానికి సిద్ధపడదాం. మొదటి ప్రశ్న, పరలోకములో ఎవరు ఉన్నారు? రెండవ ప్రశ్న, పరలోకము గురించి ఎవరు ప్రకటించారు? మూడవ ప్రశ్న, పరలోకములో ఏమి జరుగుతున్నది? నాలుగవ ప్రశ్న, పరలోకము ఎవరు చూచారు? ఐదవ ప్రశ్న, పరలోకము ఎవరు వెళతారు? ప్రియమైనటువంటి సంఘమా, 5 ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవటానికి పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. Let us prepare ourselves in the house of God with the help of the Holy Spirit through the word of prayer. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. Father, we come to you through the blood of Jesus to thank you for this blessed time. Thank you, Father, for your love. Thank you, Jesus, for your grace upon each one. We thank you, dear Holy Spirit of God, for your continual help and guidance. We thank you for your chosen saints and servants of God in every nation, oh Father God. We submit the missions, we submit the nations in your presence. We thank you, dear Holy Spirit of God, for helping each one of us to know more about Jesus and to become like Christ. Every fear, every doubt, every plan of Satan be broken in Jesus' name. We are under the blood of Jesus. Thank you, Jesus, for your Lordship. We thank you for the sanctification and justification through the blood of Jesus. We love you, we bless you. యేసు ప్రభా, మీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన ఉంచి మమ్ములను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతలు. క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించిన విమోచనకై, నిత్య జీవమునకై, పరిశుద్ధతకై తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో పారదోలతో బెడబంధిస్తున్నాము. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. Shalom. Dear chosen saints and servants of God, we welcome you all in Jesus' name. యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Let us find out the answers for the questions. Who is in heaven? Today's topic from the throne of grace, heaven. ఈరోజు పరలోకము గురించి తెలుసుకోబోతున్నాం. గడిచిన వారంలో, గడిచిన కాలములో మనం నరకము గురించి తెలుసుకున్నాం. ఈరోజు పరలోకము గురించి తెలుసుకోవటానికి సిద్ధపడదాం. పరలోకములో ఎవరు ఉన్నారు? పరలోకము గురించి ఎవరు ప్రకటించారు? పరలోకములో ఏమి జరుగుతున్నది? పరలోకము ఎవరు చూచారు? పరలోకము ఎవరు వెళతారు? 5 ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకోవటానికి ప్రియమైనటువంటి సంఘమా మనం సిద్ధపడదాం. టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, మాథ్యూ చాప్టర్ 5 verse 3. నేటి వాగ్దానము మత్తయి సువార్త 5:3. Matthew chapter 5 verse 3. Blessed are the
poor in spirit, for theirs is the kingdom of heaven. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఉన్న మాటను వాగ్దానముగా పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై మన ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాసి దీనులుగా, దీనత్వము అంటే తగ్గింపు జీవితము కలిగి జీవిస్తున్నప్పుడు ఆశీర్వదించబడతాము. ఎక్కడ? పరలోకములో, భూలోకములో. పరలోక రాజ్యము వారిది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరిలో ప్రతి వాగ్దానము నెరవేరుతూ ఉంటుంది. ప్రేమటువంటి సంఘమ, పరలోకములో ఎవరు ఉన్నారు? హూ ఈజ్ ఇన్ హెవెన్? Heaven is prepared place by God for them that love and believe in Jesus Christ. పరలోకము సిద్ధపరిచారు. ఎవరి కొరకు? దేవుని చేత సిద్ధపరచబడినటువంటి స్థలము పరలోకము. తండ్రి సిద్ధపరిచారు. ఎవరి కొరకు? యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచిన వారి కొరకు, యేసు ప్రభువుని ప్రేమించే వారి కొరకు, తండ్రి అయిన యెహోవాను ప్రేమించే వారి కొరకు, పరిశుద్ధాత్మనందు విశ్వాసము ఉంచి ప్రేమించి నడిపించబడే వారి కొరకు సిద్ధపరచబడినటువంటి స్థలము పరలోకము. Heaven is the prepared place by God for them that love and believe in Jesus. ఎవరు ఉన్నారు పరలోకములో? In the book of Matthew chapter 6 verse 9 and 10, పరలోకములో ఎవరు ఉన్నారు? పరలోకములో తండ్రి అయిన యెహోవా ఉన్నారు. పరలోకమందున్న మా తండ్రి. పరలోక ప్రార్థన మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రేమటువంటి సంఘమ, అక్కడ పరిశుద్ధాత్మ రాసినటువంటి సత్యాలు, భక్తుని ప్రేరేపించి వ్రాయించినటువంటి సత్యం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఆమేన్. పరలోకములో ఎవరు ఉన్నారు? తండ్రి అయిన యెహోవా ఉన్నారు. హూ ఈజ్ ఇన్ హెవెన్? ఫాదర్ జెహోవా ఈజ్ ఇన్ హెవెన్. Heaven is the dwelling place for Father Jehovah. Heaven is the dwelling place for our Lord Jesus Christ. Heaven is the dwelling place for our blessed Holy Spirit. పరలోకములో తండ్రి అయిన యెహోవా ఉన్నారు. పరలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. పరలోకములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. పరలోకములో దేవదూతలు ఉన్నారు. Who is there in heaven? Holy angels are there in heaven. Who will be there in heaven? పరలోకము ఎవరు వెళతారు? పరిశుద్ధులందరూ పరలోకము వెళతారు. ప్రియమైనటువంటి సంఘమ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 3 ఆకాశాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము Paul's second letter to Corinthians chapter 12. ప్రియమైనటువంటి సంఘమ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరలోకము గురించి తెలియచేస్తున్నటువంటి సత్యాలు. Paul's second letter to Corinthians chapter 12 verse 1. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశము, 3 పరలోకాల గురించి భక్తుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. 3 ఆకాశాలు లేదా 3 పరలోకాలు అని భక్తుడు పౌలు గారు
అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. మొదటి ఆకాశము లేదా మొదటి పరలోకము అని ఏ స్థలాన్ని అంటాము అంటే, పక్షులు ఎగిరేటువంటి స్థలము ఆకాశము, సూర్యుడి కింద భూమి పైన పక్షులు ఎగిరేటువంటి స్థలాన్ని మొదటి ఆకాశము అని అంటాము. ఫస్ట్ హెవెన్ ఈజ్ నోన్ యాజ్ ది ఫస్ట్ ఈజ్ వేర్ ద బర్డ్స్ ఫ్లై. పక్షులు ఎగిరేటువంటి స్థలము సూర్యుడి కింద భూమి పైన ఈ స్థలాన్ని మొదటి ఆకాశము అంటాం. రెండవ ఆకాశము అని మనం పిలుస్తాం ఆ స్థలాన్ని. అది నక్షత్రాలు ఉండేటువంటి స్థలము, ప్లానెటేరియం. ప్లానెటరీ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ అ సెకండ్ హెవెన్. నక్షత్రాలు, నవగ్రహాలు ఉండేటువంటి స్థలాన్ని రెండవ ఆకాశము అని అంటాం. థర్డ్ హెవెన్ ఈజ్ ద థ్రోన్ అండ్ హోమ్ ఆఫ్ గాడ్. మూడవ ఆకాశము ఎవరికి గుర్తు అంటే దేవుని సన్నిధికి గుర్తు, దేవుని యొక్క ఇంటికి గుర్తు. ప్రియమైనటువంటి సంఘమ, అనేక పేర్లు ఉన్నాయి పరలోకానికి. పరలోక రాజ్యము అని, పరలోకము అని. ఇట్ ఈస్ అ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ ఫాదర్ జెహోవా, built by God, not man-made building. పరలోకము దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, ఇన్ ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 66 verses 1 and 2, the heaven is my throne, the earth is my footstool, Father says through the word of God in the book of Isaiah 66. యెషయా 66లో ఒక సత్యాన్ని మనం చూస్తున్నాం. పరలోకములో ఏమున్నది? దేవుని యొక్క సన్నిధి ఉన్నది. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెషయా 66 మొదటి 2 వచనాలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. ఇక్కడ మొదటి 2 వచనాలలో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు. పరలోకములో ఎవరు ఉన్నారు? పరలోకములో దేవుని సింహాసనము ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది. పరలోకములో తండ్రి అయిన యెహోవా ఉన్నారు. పరలోకములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారు. పరలోకములో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. పరలోకములో దేవదూతలు ఉన్నారు. పరలోకము దేవుని యొక్క సింహాసనము. ఆకాశము నా సింహాసనము. పరలోకానికి అనేక పేర్లు ఉన్నాయి. ఆకాశము అని, దేవుని రాజ్యము అని, దేవుని ఇల్లు అని, దేవుని సింహాసనము అని, తండ్రి ఇల్లు అని అనేక పేర్లు ఉన్నాయి. ది హెవెన్ ఈస్ కాల్డ్ throne of God. The heaven is called God's dwelling place. The heaven is called kingdom of God. The heaven is called the Father's house. The heaven is filled with the glory of Father. పరలోకము తండ్రి మహిమతో నింపబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, పరలోకములో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనిషిగా ఈ లోకానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు, దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవిచ్చినటువంటి కొన్ని సత్యాలు ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8 మొదటి 2 వచనాలు. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, పరలోకానికి ఉన్నటువంటి పేరు పరిశుద్ధ ఆలయము, హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్, అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయ్యుండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను.
ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధ మందిరములో, దేవుని సన్నిధిలో, పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ప్రేమటువంటి సంఘమ, ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 12 and 13, 12-13 వచనాలు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. పరలోకము పరిశుద్ధమైన స్థలము, తండ్రి ఇల్లు, తండ్రి నివసించేటువంటి స్థలము, తండ్రి అయిన యెహోవా నివసించేటువంటి స్థలము పరలోకము. ఎలా వెళ్ళారు ప్రభువైన యేసు క్రీస్తు వారు? శరీరధారిగా మన మధ్యలో మనుషునిగా 33.5 సంవత్సరాలు నివసించిన ప్రభువైన యేసు క్రీస్తు పరలోకానికి స్వరక్తముతో వెళ్ళారు. స్వరక్తాన్ని, శిలువ పైన రక్తాన్ని చిందించి మానవ జాతి యొక్క పాపములకు విమోచన, విడుదల, పవిత్రత కలుగజేసి పరిశుద్ధ స్థలమునకు, తండ్రి ఇంటికి క్రీస్తు రక్తము ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు వారు వెళ్ళారు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12-13, హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 12 and 13. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు రక్తము ద్వారా పరలోకానికి వెళ్ళారు. ఎవరి పక్షాన? మానవ జాతి పక్షాన, సంఘము పక్షాన, ప్రతి విశ్వాసి పక్షాన, న్యాయవాదిగా, ఉత్తరవాదిగా, ప్రధాన యాజకుడుగా, ప్రవక్తగా క్రీస్తు రక్తము ద్వారా తండ్రి పరలోకానికి వెళ్ళారు. ప్రియమైనటువంటి సంఘమ, ప్రభువైన యేసు క్రీస్తు పరలోకములో ఉన్నారు, తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. రోమీలకు రాసినటువంటి పత్రిక ఇన్ ద బుక్ ఆఫ్ రోమన్ చాప్టర్ 8, రోమా పత్రిక 8వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. 34, రోమన్ చాప్టర్ 8 వర్స్ 34, రోమా 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారు పరలోకములో తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, నీ పక్షాన, నా పక్షాన క్రీస్తు రక్తము ప్రతినిధిగా నిలబడి ఉన్నది. కాబట్టి నీవు నేను ధన్యుడవు, ధన్యురాలువి. ప్రియమైనటువంటి సంఘమ, ప్రతి విశ్వాసి, ప్రతి దేశములో ఉన్న విశ్వాసి ధైర్యముగా ఉండాలి. మన ధైర్యానికి ఒక ఆధారము ఉన్నది. You and I have a confidence. You and I need to have a confidence in the blood of Jesus Christ of Nazareth, because blood of Jesus Christ of Nazareth gives us the access to go to the Father's presence. యేసు రక్తము తండ్రి ఇంటికి వెళ్ళటానికి నీకు నాకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. ప్రియమైనటువంటి సంఘమ, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 we shall see the promise of God. 10వ అధ్యాయంలో ఇక్కడ చూస్తున్నాం. 34వ వచనం, 19-20 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 19 and 20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది.
ఒక మానవుడు పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని చూపింది యేసు రక్తము. మానవుడు పరలోకము వెళ్ళటానికి, తండ్రి ఇంటికి వెళ్ళటానికి, తండ్రి ఇంటి ఇల్లు పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళటానికి ఆయన రక్తము వలన, యేసు క్రీస్తు వారి రక్తము వలన, రక్తము ద్వారా పరలోకానికి మానవుడు ప్రవేశించటానికి అవకాశము కలిగింది. కాబట్టి ఈరోజు నీ ధైర్యం ఏమిటి? వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? వేర్ ఈస్ యువర్ ఫెయిత్? You and I need to have a faith in the blood of Jesus. You and I need to have a confidence in the blood of Jesus, because the blood of Jesus gives us the access to go to the Holy of Holies, to go to the presence of the Father, Jehovah. తండ్రి ఇంటికి నిన్ను నన్ను ధైర్యముగా తీసుకొని వెళుతుంది పరిశుద్ధ రక్తము. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు పరలోకము గురించి ప్రకటించారు? పరలోకము గురించి ఎవరు ప్రకటించారు? Who proclaimed about the kingdom of God? John the Baptist proclaimed about the kingdom of God in the book of Matthew chapter 3 verses 1 and 2. మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో మొదటి 2 వచనాలు, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎవరు పరలోకము గురించి ప్రకటించారు? బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను పరలోకము గురించి ప్రకటించారు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భూలోకములో మనిషిగా ఉన్నప్పుడు జాన్ ది బాప్టిస్ట్ proclaimed about the kingdom of God. Lord Jesus proclaimed the kingdom of God. Matthew chapter 4 verse 17. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోకము గురించి తెలియచేశారు, ప్రకటించారు. ప్రియమైనటువంటి సంఘమా, దేవదూతలు పరలోకము గురించి తెలియచేశారు. యేసు ప్రభు యొక్క శిష్యులు పరలోకము గురించి ప్రకటించారు. ఈరోజు నీవు నేను కూడా పరలోకము గురించి ప్రకటించాలి. యేసు ప్రభు శిష్యులు ఎలా ప్రకటించారు? అపోస్తలుల కార్యములు 4:33. ది బుక్ ఆఫ్ యాక్ట్స్, ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4 verse 33. Disciples of Lord Jesus proclaim the kingdom of God. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. నీ జీవితములో దేవుని కృప అధికముగా ఉండాలి. కాబట్టి నీవు క్రీస్తు పునరుత్థానము గూర్చి సాక్షిగా జీవించాలి. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసి ప్రతి దేశములో శిష్యుని స్థానము నుండి ఒక శిష్యుని స్థానానికి ఎదగాలి. ఆత్మీయ ఎదుగుదల అవసరం. శిష్యులు ఏం చేశారు? అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. యేసు ప్రభు పునరుత్థానానికి సాక్ష్యం పలికారు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరికి ప్రతినిధిగా జీవిస్తున్నావు? ఎవరికి సాక్షిగా నీవు నేను జీవించాలి? ప్రియమైనటువంటి సంఘమా, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్? పరలోకములో ఏమి జరుగుతుంది? పరలోకాన్ని ఎవరు చూచారు? హూ హ్యాడ్ సీన్ ది హెవెన్? పరలోకం ఎవరు చూచారు? భక్తుడైన శిష్యుడైన యోహాను గారు చూశారు. ఏం జరుగుతుంది పరలోకములో? ఆరాధన జరుగుతుంది పరలోకములో. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్? Worship is going on in heaven, dear chosen children of God. In the book of Revelation chapter 4 chapter 5, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాల్లో రాయబడినటువంటి అనేక సత్యాలలో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రకటన 5:12వ వచనం ఏం జరుగుతుంది? ప్రకటన 5వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. పరలోకములో ఎంతమంది దేవదూతలు ఉన్నారు?
కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. పరలోకములో స్తుతి ఆరాధన జరుగుచున్నది. చాలా మంది స్తుతించలేకపోతున్నారు, ఆరాధన చేయలేకపోతున్నారు, మనస్సుతో చేయలేకపోతున్నారు, ఆత్మతో చేయలేకపోతున్నారు, సత్యముతో చేయలేకపోతున్నారు. ఈ శరీరములో ఉండి చాలా మంది స్తుతి ఆరాధనకు రాలేకపోతున్నారు, ఆరాధనలో పాలు పొందలేకపోతున్నారు. ఆరాధనకు కావలసింది ఏమిటి? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి తండ్రిని. ప్రియమైనటువంటి సంగమ, పరలోకములో ఏమి జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్? Praise and worship is going on in heaven continuously. Holy angels are there. They are worshipping. Revelation chapter 5 verse 11 and 12. ప్రకటన గ్రంథములో యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి ప్రియమైన శిష్యుడు యోహాను గారు చూశారు, దర్శనములో చూశారు, పరిశుద్ధాత్మతో చూశారు. ప్రియమైనటువంటి సంఘమ, ఆరాధన జరుగుతుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? తండ్రిని మహిమపరుస్తున్నారు, దేవదూతలు మహిమపరుస్తున్నారు, పరిశుద్ధులు మహిమపరుస్తున్నారు. ప్రకటన 4, 8, 9 వచనాలు. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verse 8 and 9. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. పరలోకములో తండ్రి సన్నిధిలో ప్రభు అయిన యేసు క్రీస్తు సింహాసనం ఎదుట 24 పెద్దలు వారి యొక్క కిరీటాలు తీసి యేసు ప్రభు పాదాల వద్ద పెట్టి ఆ 24 పెద్దలతో పాటు పరలోకములో కోటాను కోట్ల దేవదూతలందరూ కలిసి స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. పరిశుద్ధుడు 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 అని తండ్రిని ఆరాధన చేస్తున్నారు. యేసు ప్రభువుని హెచ్చిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ప్రియమైనటువంటి సంగమ, పరలోకములో ఏం జరుగుతుంది? స్తుతి ఆరాధన జరుగుతున్నది. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. తండ్రితో సహవాసము కలిగి ఉన్నారు దేవదూతలు, పరిశుద్ధులు. పరలోకములో ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది, దేవుని మహిమ ఉన్నది. వాట్ ఈజ్ ఇన్ హెవెన్? దెర్ ఇస్ అ హోలీనెస్ ఇన్ హెవెన్, దెర్ ఇస్ అ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్, దెర్ ఇస్ అ ఫెలోషిప్ ఇన్ హెవెన్, దెర్ ఇస్ అ వర్షిప్ ఇన్ హెవెన్. పరలోకములో పాపము లేదు. There is no sin in heaven. There is no robbery in heaven. There is no killing. There is no deception. There is no demons. There are no demons in heaven. There is no Satan in heaven. పరలోకములో దయ్యాలు లేవు. పరలోకములో గాలి దురాత్మలు లేవు. పరలోకములో పాపము లేదు. పరలోకములో చీకటి లేదు. పరలోకములో భయాలు లేవు. పరలోకములో రోగము లేదు. పరలోకములో మరణము లేదు. పరలోకములో పరిశుద్ధత ఉన్నది. పరలోకములో సంతోషము ఉన్నది. పరలోకములో ఆనందము ఉన్నది. పరలోకములో దేవుని మహిమ ఉన్నది. పరలోకములో దేవదూతలు ఉన్నారు. పరలోకములో పరిశుద్ధులు ఉన్నారు. పరలోకములో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. పరలోకములో సహవాసము ఉన్నది. పరలోకములో దేవుని మహిమ ఉన్నది. పరలోకములో స్తుతి ఆరాధన ఉన్నది. పరలోకములో పరిశుద్ధత ఉన్నది. పరలోకమును గురించి ఎవరు చూచారు?
యేసు ప్రభు యొక్క శిష్యుడు యోహాను చూశారు. పరలోకము ఎవరు వెళతారు? ప్రియమైనటువంటి సంఘమా, పరలోకములో మరణము లేదు, పరలోకములో రోగము లేదు, పరలోకములో కన్నీరు లేదు, పరలోకములో బాధ లేదు, పరలోకములో వేదన లేదు, పరలోకములో చావు లేదు. There is no fear, there is no death, there is no sickness in heaven. ప్రియమైనటువంటి సంఘమా, who will go to heaven? ఎవరి పేరైతే జీవ గ్రంథములో ఉంటుందో వారు మాత్రమే పరలోకము వెళతారు. Whose name will be in the book of life, they will go to heaven. In the book of Revelation 21 verse 27, ప్రకటన 21:27లో రాయబడిన సత్యము. ప్రియమైనటువంటి సంఘమా, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ 21:27, ప్రకటన 21:27, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. పరలోకము ఎవరు వెళతారు? ఎవరి పేరైతే జీవ గ్రంథములో ఉంటుందో వారు మాత్రమే పరలోకము వెళతారు. నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదా? నీవు నమ్ముచున్నావా? యేసు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ముంచుడు బాప్తిజం తీసుకున్న ప్రతి విశ్వాసి యొక్క పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంటుంది. Whose names will be in the book of life? Everyone who believes that Jesus Christ is Son of God, Jesus died on the cross of Calvary and rose again after 3 days. Believe in your heart and repent for your sins and be baptized through water. Their names will be written in the book of life. నీ పేరు జీవ గ్రంథములో ఉన్నట్లయితే పరలోకము నీవు నివసించేటువంటి స్థలము. పరలోకము ఎవరు వెళతారు? ఎవరి పేరైతే జీవ గ్రంథములో ఉంటుందో వారు మాత్రమే పరలోకము వెళతారు. ఈ లోకములో ఉన్నటువంటి ధనికులు, రాజకీయ వ్యక్తులు, మోసగాళ్ళు, అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళు, హత్యలు చేసేటువంటి వాళ్ళు, పాపములో నివసించేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా పరలోకము వెళ్ళరు. మానవుడు చనిపోయిన తర్వాత వెళ్ళటానికి 2 మార్గాలు. ఒకటి పరలోకము, రెండవది నరకము. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు మానవ జాతిని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. ప్రియమైనటువంటి సంఘమా, పరలోకానికి ధనము వెళ్ళదు, బంగారము వెళ్ళదు, ఆస్తి వెళ్ళదు. నీవు ఈ లోకములో సంపాదించింది ఏది కూడా పరలోకానికి మానవుడు తీసుకొని వెళ్ళలేడు. పరలోకానికి వెళ్ళేది మనిషి యొక్క ఆత్మ. యేసు ప్రభువుని నందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరలోకం వెళతారు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే యేసు ప్రభు సెలవిస్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇన్ ద బుక్ ఆఫ్ జాన్ ది గాస్పెల్ చాప్టర్ 3 వర్స్ 36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, పరలోకము ఎవరు వెళతారు? విశ్వాసులు వెళతారు. విశ్వాసుల కొరకు పరలోకము. ఈ లోకములో ఉన్న అన్యుల కొరకు కాదు, పాపుల కొరకు కాదు. మత్తయి సువార్త 5:10, మాథ్యూ 5:10, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. భయపడవద్దు, అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. నీ జీవితంలో కష్టాలు ఉన్నాయా? నీతి కొరకు హింసలు భరిస్తున్నావా? నిందలు భరిస్తున్నావా? శ్రమలు భరిస్తున్నావా? నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు. నీ భర్త గాని, నీ భార్య గాని, నీ తోబుట్టువులు గాని, ఈ లోకములో ఉన్నవారు ఎవరైనా క్రీస్తు కొరకు నీవు జీవించేటప్పుడు నిందిస్తున్నారా? హింసిస్తున్నారా? బాధపడవద్దు, అధైర్యపడవద్దు. నీవు ధన్యుడవే, నీవు ధన్యురాలివే. పరలోక రాజ్యము నిమిత్తము క్రీస్తు పునరుత్థాన మహిమను ప్రకటించుట కొరకు, క్రీస్తు ప్రేమకు సాక్షిగా జీవించుట కొరకు నీవు నిందలు, అవమానాలు భరించినట్లయితే నీవు ధన్యుడవే, నీవు ధన్యురాలువే. పరలోక రాజ్యము నీదే. ఎవరిది పరలోక రాజ్యము? విశ్వాసుల కొరకు సిద్ధపరచబడింది. అందుకే యేసయ్య అంటున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచాను, నేను మరలా వస్తాను అని యేసయ్య అంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 6 వచనాలలో, John the Gospel chapter 12 verses 1 to 6, Lord Jesus said, in my father's house there are many mansions. I prepared a place for you. I will come back and take you to be with me forever. యేసయ్య రాబోతున్నారు. నీవు నేను కూడా యేసయ్యతో కలిసి తండ్రి ఇంటిలో నివాసము చెయ్యాలి, నిరంతరము నివసించాలి. ఇదే తండ్రి చిత్తము, ఇదే తండ్రి ప్రణాళిక. ప్రియమైనటువంటి సంఘమ, పరలోకానికి ప్రతినిధులుగా నీవు నేను జీవించాలి. క్రీస్తు పునరుత్థానానికి సాక్షులుగా నీవు నేను జీవించాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. నీ సమస్యలకు పరిష్కారం ఇవ్వటానికి యేసయ్య సిద్ధపడుతున్నారు. నీవు నమ్ముచున్నావా? నీవు పరలోకానికి ప్రతినిధిగా జీవించటానికి ఇష్టపడుతున్నావా? నీవు పరలోకము నేను వెళతాను అనే ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ కలిగి క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి ఇష్టపడుతున్నావా? అనేక మంది లోకములో, పాపములో, నరకములో నశించిపోతున్నారు. వారిని నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. క్రీస్తు పునరుత్థానానికి సాక్షిగా జీవించటానికి ఇష్టపడుతున్నావా? పరలోకపు వారసులం. నీ పౌరసత్వం, నా పౌరసత్వం పరలోకానికి చెంది ఉన్నది. అవర్ సిటిజన్షిప్ ఇస్ ఫ్రమ్ హెవెన్. వి ఆర్ ది ట్రావెలర్స్ ఆఫ్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఈ లోకములో మనము యాత్రికులము. మన పౌరసత్వము పరలోకానికి చెందినది. ప్రియమైనటువంటి సంఘమా, నీవు నమ్ముచున్నావా? నీవు నిరీక్షణ కలిగి క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి ఇష్టపడుచున్నావా? విశ్వాసముతో నాతో కలిసి ప్రార్థన చెప్పు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూస్తావు. పరిశుద్ధాత్మ సర్వసత్యములోకి నడిపించడానికి ఇష్టపడుతున్నారు. Let us take the help of the Holy Spirit. Let us submit our lives in the presence of God to be a witness for the resurrection power of Lord Jesus Christ. Let us pray. మన జీవితాలు సమర్పించుకుందాం. యేసు ప్రభువా, రోగము లేని స్థలము, పాపము లేని స్థలము, చెడు, మోసము, దయ్యాలు, సాతానుడు లేని స్థలము పరలోకములోకి అనేక మంది రావటానికి యేసు ప్రభువా, నీవు మా అందరి కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవు అని నమ్ముచున్నానయ్యా. నేను పరలోకము వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. పరలోకపు వారసత్వాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని నువ్వు ఇచ్చినందుకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి ఇంటికి వెళ్ళటానికి సహాయము దయచేస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాను. అనేక సార్లు దిగులు పడ్డాను, భయపడ్డాను, అనుమానించాను. నన్ను క్షమించు. మన అపరాధములను ఒప్పుకుందాం. దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది. మారు మనసు పొందండి, పాపములు ఒప్పుకోండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని పరిశుద్ధాత్ముడు సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభువా నీకు వందనాలయ్యా. అనేక మంది నశించిపోతున్న వారికి క్రీస్తు ప్రేమను, క్రీస్తు కృపను, క్రీస్తు పునరుత్థానపు శక్తి గురించి సాక్ష్యము చెప్పులాగున మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, రోగపు అధికారాలను, కుటుంబాలలో, జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను యేసు శక్తి గల నామములో పారదోలుబడి అందిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరలోకానికి ప్రతినిధులుగా, క్రీస్తుకు రాయబారిగా మేము జీవిస్తాము అని మాట ఇస్తూ, నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేసి ధైర్యమును, పరిశుద్ధాత్మ సహాయమును యేసునామములో